స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మొదటి ఆరాధనలో కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించి వాక్యము ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి ఆటంకాలు తొలగించి నా మనస్సు నిర్మలపరిచి మీరు నాలో ఉండి నీ ప్రజలతోనూ నాతో స్పష్టంగా మాట్లాడమని, మట్టి ఘటమున నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకుని విలువైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము అతి పురాతనమైన గ్రంథము. ఈ యొక్క యోబు గ్రంథమే గనక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో లేకపోతే అనేక శ్రమలు, కష్టాలు, బాధలు, ఊహించలేనటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి అనేక మంది జీవితాలకి నిరీక్షణ అనేది ఉండేది కాదు. అయితే ఈ యోబు గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విలువైన మాటల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మీ అందరికీ కూడా తెలిసినట్లుగానే యోబు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాడు. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కట్టుకున్న కన్న బిడ్డలు చనిపోయారు. అంతేకాకుండా శరీరం అంతా కూడా క్షీణించిపోయింది. కనీసం గోక్కోవడానికి కూడా సరైనటువంటి పరిస్థితులు లేకుండా తనలో తాను బాధపడుతున్న జనాలు, ఆదరించవలసిన భార్య, ధైర్యం చెప్పవలసిన భార్య యోబుని కృంగదీసి దేవుని దూషించి చచ్చిపో అంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తన స్నేహితులు, యోబు యొక్క స్నేహితులు, అనుభవం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, యోబు యొక్క పరిస్థితి అంతా కూడా తెలిసినటువంటి వ్యక్తులు ముగ్గురు యోబుని ఆదరించడానికి, యోబు యొక్క పరిస్థితిని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి యోబు యొద్దకు వచ్చారు. ఆ యోబు దగ్గరకు వచ్చిన వారిలో ఒక వ్యక్తి పేరు ఎలీఫజ్. ఈరోజు మీ మన అందరము కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం 4 అలాగే 5వ అధ్యాయాలు కూడా ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము అలాగే 5వ అధ్యాయాన్ని ధ్యానించుదాం. అందులో మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే 4వ అధ్యాయం, దానికి తెమానీయుడైన ఎలీఫజ్ ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈరోజు ఎలీఫజ్ హెబ్రీ భాషలో ఏల్ అంటే గనక దేవుడు, ఫజ్ అంటే గనక శుద్ధమైనటువంటి బంగారము. ఈ రెండు పేర్ల యొక్క అర్థాన్ని మనం కలిపి చదివితే నా దేవుడు శుద్ధమైనటువంటి బంగారం లాంటి వాడు అనేటువంటి భావన కలిగిన వాడు. ఈ చరిత్ర క్రీస్తు పూర్వం సుమారుగా 2021 అలాగే 1900ల శతాబ్దంలో ఆ యొక్క మధ్య కాలంలో జరిగినటువంటి ఆ పరిస్థితిని మనము ఈ రోజున ధ్యానించుకోబోతున్నాం. ఈ యొక్క ఎలీఫజ్ అనే వ్యక్తి యాసావు యొక్క సంతానం నుంచి వచ్చినవాడు, ఏదోమీయుడు. ఆ కాలంలో ఏదోమీయులు చాలా జ్ఞానం గలవారని, ఆ యొక్క పూర్వకాలంలోనే చాలా జ్ఞానముగా వాళ్ళు మాట్లాడగలటువంటి, అనర్గళంగా మాట్లాడేటువంటి జ్ఞానం కలిగిన వారని చరిత్ర స్పష్టంగా తెలియజేయబడుతుంది. అటువంటి వంశంలో నుంచి, అటువంటి ప్రాంతంలో నుంచి, జోర్దాన్ అనేటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి యొక్క ఎలీఫజ్ దేవుని యొక్క 4వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే కనుక దేవుడు పరిశుద్ధుడు, మనందరము కూడా ఆయన ఎంత పరిపూర్ణము కాదు అనేటువంటి సారాంశం అంతా కూడా 4వ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇక ఈ రోజున మనం ధ్యానించుకోబోయేటంటే 5వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని యొక్క సహాయం కొరకు అడుగు యోబు, నీ పరిస్థితి కారణాలేంటి? ఒకవేళ దేవుడు నమ్మదగిన వాడు, అప్పుడు యోబుకు ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే
సర్వశక్తుల దేవుడు ఎవరిని కూడా అన్యాయంగా శిక్షించేవాడు కాదు. ఒక మనిషికి శిక్ష వచ్చిందంటే, ఒక మనిషి జీవితంలో ఒక బాధ వచ్చిందంటే, ఆ బాధ కారణము ఖచ్చితంగా ఆ వ్యక్తి చేసిన పాపమే. పాపాన్ని బట్టే శిక్ష వస్తే తప్ప సర్వశక్తుల దేవుడు ఎప్పుడు కూడా న్యాయం తప్పి ప్రవర్తించడో. ఈరోజు నీ జీవితంలో వచ్చిన ఈ శ్రమకి, నీ జీవితంలో వచ్చిన ఈ బాధకి, నీ జీవితంలో వచ్చిన ఈ అవమానానికి, నీ జీవితంలో వచ్చినటువంటి యొక్క ఆక్రందనకి కారణము బహుశా నీవు కలిగి ఉన్నటువంటి పాపమేమో. కాబట్టి నీవు ప్రభు యొక్క సహాయం కోసం అడుగు, ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకో. సర్వశక్తుల దేవుడు నిన్ను కనికరిస్తాడు, నీ యొక్క పాపములు క్షమించి నీ యొక్క బాధ నుంచి విముక్తి కలిగజేస్తాడు అని చెప్పి యోబుకి ఎలీఫాజ్ తనదైన శైలిలో, తనదైనటువంటి మాటల ద్వారా ఆదరణ కలుగు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొక్క సర్వశక్తుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని గురించి ఈ యొక్క ఎలీఫాజ్ చాలా చక్కగా వివరించాడు. అయితే ఎలీఫాజ్ వివరించినటువంటి ఆ వివరణ చాలా మంచిది, కానీ ఆ యొక్క వివరణ యోబు విషయంలో మాత్రము విఫలమైపోయింది. యోబు విషయంలో ఎలీఫాజ్ ఊహించినటువంటి, ఎలీఫాజ్ అనుకున్నటువంటి ఏది కూడా సత్యం అనేది కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత తెలివైన వారమైనా, ఎంత ఉన్నత అనుభవం కలిగిన వారమైనా కొన్ని పర్యాయాలు ఇతరుల గురించి మనం ఆలోచించినటువంటి ఆలోచన విధానం అనేది కొన్నిసార్లు మనము మోసపోతాం. కొన్నిసార్లు మన యొక్క మనస్సాక్షి లేదా మన యొక్క మనసు మనం మోసం చేసేటువంటి ప్రమాదం ఉంది. మనం ఎంత అనుభవ జ్ఞానం గలవాళ్ళమైనా. ఎలీఫాజ్ జీవితంలో అదే జరిగింది. యోబు దగ్గరికి వెళ్ళి యోబుని ఆదరించవలసినటువంటి వారు, యోబుకి వాదార్పు ఇవ్వవలసిన వాళ్ళు, యోబు కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయవలసిన వాళ్ళు యోబుని పదే పదే గుచ్చి యోబు నీ జీవితంలో ఇలా జరగడానికి కారణము, ఒకవేళ నీవేమన్నా కానీ ఆ రహస్యముగా నువ్వు చేసినట్టు అవిధేయత పనులేమో, పశ్చాత్తాపడని చెప్పి అందరూ కూడా, ఈ స్నేహితులందరూ కూడా ఈ యొక్క కష్టంలో ఉన్నటువంటి, నష్టంలో ఉన్నటువంటి, బాధలో ఉన్నటువంటి యొక్క యోబుని మరింత కృంగదీస్తున్నారు. స్నేహితులు వచ్చిన తర్వాత ఈ యొక్క ఎంతో కొంత ఆ దేవుని పట్ల ఈ నిరీక్షణ కలిగినటువంటి యొక్క యోబు మరింత కృంగిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే చూడండి, సమయోచితంగా మాట్లాడే మాట మంచి బంగారుపు పల్లెంలో పెట్టినటువంటి ముత్యం వంటిదని చెప్పి సామెతలో ఒక మాట ఉంటుంది. మనము ఏ ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా ఆ సందర్భానుసారంగా మాట్లాడవలసినటువంటి అవసరం అనేది ప్రతి మనిషి కూడా ఉంది. మీకు అందరూ కూడా తెలుసు, ఆస్పిరిన్ అని చెప్పి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. దాని యొక్క కెమికల్ ఫార్ములా మేము అందులో పనిచేస్తాం కాబట్టి దాని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసరి ఎసిటైల్ సాల్సిలిక్ యాసిడ్ అని చెప్పి ఆస్పిరిన్ ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్ ఎంత శక్తివంతమైందంటే మేము కూడా ఎంఎస్సి చదువుతున్నప్పుడు ఈ యొక్క ల్యాబ్లో ఈ యొక్క ట్యాబ్లెట్ తయారు చేసినటువంటి గుర్తులు మాకు ఉన్నాయి. ఈ ఆస్పిరిన్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? ఒక తలపోటు వస్తుందంటే ఆస్పిరిన్ ఉపయోగిస్తారు, కడుపు నొప్పి వస్తుందంటే ఆస్పిరిన్ ఉపయోగిస్తారు, లేదా స్త్రీలకు సంబంధించిన బలహీనతల్లో ఆస్పిరిన్ ఉపయోగిస్తారు, హార్ట్ అటాక్లకి బ్లడ్ అనేది చిక్కబడకుండా పలసగా ఉండడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్పిరిన్ టాబ్లెట్ చాలా శక్తివంతంగా పనిచేస్తారు. అంత మాత్రాన క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఇది శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకొని అంటే కనుక ఆ ఆస్పిరిన్ టాబ్లెట్ క్యాన్సర్ పేషెంట్ ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అది ఎంత శక్తివంతమైనదైనా కానీ అక్కడ వాడేటువంటి సందర్భం అది కాదు. అలాగే యోబు దగ్గరకు వచ్చిన స్నేహితులు వాళ్ళు కలిగి ఉన్నటువంటి దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల వాళ్ళు కలిగి ఉన్న నమ్మకము చాలా మంచిది. ఆ రోజుల్లో కష్టకాలం ఉన్నటువంటి యోబుని వాదార్చడానికి స్నేహితులు పనిగట్టుకుని వచ్చారంటే వాళ్ళు చాలా మంచివారు, వాళ్ళు చాలా జ్ఞానవంతులు, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా ఎరిగిన వాళ్ళు. అయినప్పటికీ కూడా అక్కడ మాట్లాడినటువంటి సందర్భం మాత్రము మంచిది కాదు. కాబట్టి దయచేసి వాక్యాన్ని ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఏ ప్రాంతానికి వెళ్ళినా సర్వసాధారణంగా మనం ఎంత అనుభవ జ్ఞానం గలవారమైనా, ఎంత అనుభవంతో ఉన్న వాళ్ళమైనా కొన్ని పర్యాయాలు మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి ఆ చేష్టలో కొంతమంది జీవితాల్ని బాధపరిచినటువంటి సందర్భాలు ఉండవచ్చు.
కొన్ని పర్యాయాలు మనము మాట్లాడేటువంటి మాటలు అనేక మంది నొచ్చుకునేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. మన అనుభజ్ఞానం గలవారమే, మంచి స్వభావం గలవారమే అయినప్పటికీ కూడా అక్కడ వాడినటువంటి సందర్భం మంచిది కాదేమో అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలాంటి సందర్భాలు మన జీవితాలకు వస్తే గనక, మన జీవితాలు అలాంటి పరిస్థితులు మనకు వస్తే గనక ఖచ్చితంగా వెంటనే మనము రివైజ్ చేసుకోవాలి, వెంటనే మనము సపోర్ట్ చేసుకోవాలి. నేను ఈ మాట మాట్లాడడం ద్వారా వాళ్ళు చాలా బాధపడి ఉండవచ్చు, ఈ మాట మాట్లాడడం ద్వారా ఆ వ్యక్తి చాలా గాయపడి ఉండవచ్చు అని చెప్పి వెంటనే మనము వారి విషయంలో పశ్చాత్తాపడమో లేకపోతే వెళ్ళి క్షమాపణ చెప్పడమో చేయాలనేటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యలు అనేవి, ఇబ్బందులు అనేవి, కుటుంబాల మధ్య గొడవలు అనేవి ఒక రాత్రి లేకపోతే ఒక క్షణంలో వన్ టైంలో వచ్చేటువంటి పరిస్థితులు కాదు. దాని వెనకాల చరిత్ర ముందు వెనకాల కూడా చాలా పరిస్థితులు అనేది దారి తీస్తాయి. కాబట్టి దయచేసి మనం అందరము కూడా ఎలీఫాజ్ లాంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకోవడానికి దేవుడు మనందరికి కూడా కృప చూపించును గాక. హల్లెలూయా. అయితే యోబు విషయంలో ఎలీఫాజ్ ఆలోచన విధానం అనేది దేవుడు సర్వశక్తిమంతుడే, లేదంటే గనక ఒకరి యొక్క అవిధేయతను బట్టి బాధలు వస్తాయి. ఎందుకంటే 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంటాడు కదండి, మనిషికి చూడండి 5వ అధ్యాయం 6వ వచనం, శ్రమ ధూళిలో నుంచి పుట్టదు, బాధ భూమిలో నుంచి మొలవదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. శ్రమలు, మనిషి నిప్పు రవ్వలు ఏ విధంగా అయితే గనక నిప్పులోంచి పైపైకి లెగుతాయో, శ్రమల కోసం మనిషి పుట్టాడు. ఎప్పుడు కూడా ధూళిలోంచి ఏం పుట్టదంటే బాధ పుట్టదు, బాధ భూమిలో నుంచి మొలవదు, శ్రమ అనేది దుమ్ములో నుంచి మొలవదు అని చెప్పి అంటున్నాడు. అంటే ఈ రోజున చాలా మంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వ చేసిన అవిధేయత, ఆదాము అవ్వ దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి దేవుని మాటను ధిక్కరించిన ఒక కారణాన్ని బట్టి భూమి శపించబడింది. అయితే భూమి శపించబడడానికి ప్రధాన కారణము భూమిలోని మట్టి కాదు, మనిషి యొక్క అవిధేయతను బట్టి భూమి శపించబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 16 నుంచి మీరు చదువుకున్నట్లయితే దేవుడు భూమిని శపించడానికి, భూమి ద్వారా మనిషి శ్రమ పడడానికి ప్రధాన కారణం ఏంటంటే మనిషి యొక్క అవిధేయతే. మనం చాలా మంది ఏమంటారో తెలుసండి, కాలం మారిపోయిందండి, అప్పులా లేరు మనుషులు అంటారు. కాలం ఏం మారలేదు, కాలం 24 గంటలు ఉంది. మనం పుట్టినప్పటి నుంచి, మనం పుట్టక ముందు నుంచి కూడా, భూమి ప్రారంభమైన నుంచి కూడా ఎన్ని గంటలు ఉంది అమ్మా? 24 గంటలేనా? కానీ మనం ఏమంటాం, కాలం మారిపోయింది. కాలం మారిపోలేదు. ఎవరు మారిపోయారు? మనం మనుషులు మారిపోయారు. కాలం ఎక్కడ మారిపోలేదు, దేవుని సృష్టి ఎక్కడ మారిపోలేదు. సూర్యుడు అలాగే వెళ్తున్నాడు, చంద్రుడు అలాగే వస్తున్నాడు, కాలం అలాగే, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అలాగే చక్కగా సాగుతూ ఉంటుంది. కానీ మారింది ఎవరంటే కనుక మనిషి స్వభావం మారింది, మనిషి యొక్క ఆలోచన విధానం మారింది, మనిషి యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా, అందుకని యోబు ఎంత జ్ఞానంగా ఈ 5వ అధ్యాయంలో ఎలీఫాజ్ అంటున్నాడు కదండి, శ్రమ ధూళిలో నుంచి పుట్టదు, బాధ భూమిలో నుంచి మొలవదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజున దేవతి దేవుని యొక్క సన్నిధిలో యోబు ఎలీఫాజ్ యోబుకి ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? నీవు పశ్చాత్తాపడు. ఏంటండి? నీవు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను కనికరిస్తాడు, నిన్ను క్షమిస్తాడు అని చెప్పి కొంత సలహా అనేది యోబుకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనిషి అగాధంలో ఉన్న మనిషికి సత్యమైన మాటలు బలహీనమైనటువంటి ఔషధాలు లాంటివని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఎంత అగాధంలో ఉన్న మనిషికి, కష్టంలో ఉన్న మనిషికి, బాధలున్న మనిషికి ఎంత సత్యమైన మాటలు చెప్పినప్పటికీ కూడా అవి బలహీనమైన ఔషధాలు లాంటివి అంటాను. ఓకేనా? అందుకనే దేవుడు మనందరికీ కూడా సమయోచిత జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున ఎవరైనా కానీ బంధువును కోల్పోయి ఏడుస్తూ ఉన్నారనుకోండి, బంధువును కోల్పోయి ఏడుస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోయి వెంటనే ప్రార్థన చేసి దేవుని ఆదరిస్తాడుపో అన్నారనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేకపోతే కనుక 1 తెస్సలోనికీయులకు రాసిన 4వ అధ్యాయం అంతా కూడా చదివేసి నిరీక్షణ కలిగి ఉండ అంటే సరిపోద్దా? వాదార్పు వస్తుందా? నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చేసిన ప్రార్థన మంచిదే, నువ్వు చెప్పినటువంటి వాక్యం కరెక్టే, కానీ
నీ జీవితంలో వాళ్ళకి నిజమైన ఆదరణ అనేది ఇవ్వడానికి ఖచ్చితంగా కొంత సమయం అనేది ఏం చేయాలి? వెచ్చించాలి. నీవు నిజంగా కలవరిమోచిన పరిచయం ప్రతి విశ్వాసకి ఇదే నేర్పిస్తున్నా. సీఎంలకు వెళ్ళిపోయి ఇలాగా చెప్పేసి వచ్చేయడం కాదు. అక్కడ కూర్చుని ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, వాళ్ళ కష్టాన్ని నీ కష్టంగా భావించి, వాళ్ళ బాధ నీ బాధగా భావించి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి నీదైన శైలిలో మాట్లాడడం చాలా మంచిది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది 5వ అధ్యాయం ఉన్నటువంటి విలువైనటువంటి విషయాలు. అయితే ఈ 5వ అధ్యాయంలో దేవునికి మనిషికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని ఎలీఫజ్ చక్కగా వివరించాడు. అంటే దీన్ని బట్టి ఎలీఫజ్ దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తి. ఎలీఫజ్ మాట్లాడినటువంటి ఆ మాటలు, ఎలీఫజ్ దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి ఉన్నతమైన అనుబంధం అనేది, దేవునికి మనిషికి ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ బంధం అనేది చాలా గొప్పది అనే విషయాన్ని ఎలీఫజ్ ప్రకటించిన ఆ ప్రకటన పాత నిబంధన గ్రంథంలోని క్రొత్త నిబంధన అంతటా కూడా అది ఆమోదించబడినది. ఓకేనా? అంటే దేవునికి మనిషికి ఉన్నతమైనటువంటి సత్సంబంధం అనేది కలిగి ఉంది అని ఈ యొక్క ఎలీఫజ్ 5వ అధ్యాయంలో చక్కగా వివరించడం జరిగింది. ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించుదాం. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వాక్యము వినడానికి ప్రయత్నించండి. చదవండి. అందులో మొట్టమొదటిగా ఒక విషయాన్ని మీకు చెప్తాను. 5వ అధ్యాయం మీరు తీశారు కదండి. దేవుడు ఈ రోజున మనం మంచి మంచి సాక్ష్యాలు విందాం. ప్రతి సాక్ష్యం యొక్క సారాంశం ఏంటంటే, మన జీవితాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎప్పటికీ అలా ఉండదు. మనకి ఏముండాలంటే ఓపిక అనేది ఉండాలి. ఏముండాలి? ఓపిక అనేది ఉండాలి. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగిన వారిగా ఉండి మనము ఖచ్చితంగా ఆ టైం కొరకు ఎదురు చూడాలి. నీ స్థితి ఇలా ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. నీ పిల్లల పరిస్థితి ఎప్పటికి ఇలా పేదరికం ఉంటుంది అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా దేవాతి దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఇస్తాడు. ఆ టర్నింగ్ పాయింట్ నీ జీవితం వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా ఎదురు చూడడానికి ప్రయత్నించాలి. దేవుడు నీ వద్దకి అవకాశాలని నువ్వు వెతుక్కోవడం కాదు, అవకాశాలు నీ వద్దకు వచ్చేట్లుగా చేయడానికి ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడు. కాబట్టి అయితే మన జీవితాలు ఏముండాలంటే, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీ జీవితం అంతా కూడా, భవిష్యత్ అంతా కూడా ఒక అంధకారంగా మారిపోతే అయినప్పటికీ కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. యోబు గ్రంథమే నిరీక్షణతకి ప్రతీక. మీకు కష్టాలు వచ్చినప్పుడు యోబుని జ్ఞాపకం చేసుకోండి. మీకు బాధ వచ్చినప్పుడు యోబు గ్రంథాన్ని చదవండి. ప్రతి క్రైస్తవునికి, ప్రతి మనిషి కూడా యోబు గ్రంథం అనేది గొప్ప నిరీక్షణ కలిగించే గ్రంథం. నీతిమంతుడు ఎలీఫజ్ తెలిసిన సత్యం ఏంటో తెలుసా? ఒకడికి జీవితంలో శ్రమ వచ్చిందంటే కారణము ఖచ్చితంగా వాడి యొక్క పాపమే అని ఉంటుంది. కానీ అన్ని శ్రమలకి కారణం పాపం అని చెప్పదు. కొన్ని సందర్భాలలో దేవుడు మనం ప్రమోట్ చేయడానికి, దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మనం హెచ్చించడానికి మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. పుటము వేస్తాడు. బంగారము ఏ విధంగా అయితే అగ్నిలో కాల్చబడతాదో ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా కొన్ని శ్రమలు అనేటువంటి పుటములో మనల్ని కాలుస్తాడు. శుద్ధ సువర్ణంగా మారడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం కృంగిపోకూడదు. దేవుడిచ్చే విజయం కొరకు ఎదురు చూడాలి. రాత్రి వాక్యాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన జ్ఞాపకం వచ్చాడు. ఆయన పేరు KFC. మనమందరూ పిల్లలందరూ కూడా, నేను తినలేదనుకోండి, ఎప్పుడు కూడా వాస్తవంగా బలిపీఠం దగ్గర నుంచి చెప్తున్నాను, ఎప్పుడు కూడా KFC చికెన్ నేను వరకు తినలే. కానీ అందరూ కూడా ఏం మాట్లాడుకుంటారంటే KFC చికెన్ అంటారు, చాలా ఫేమస్. పిల్లలందరూ టకటక తినేస్తారు, ఎంత బాగుందో అంటూ ఉంటారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర మీకు తెలిసిందంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ స్టోరీ. ఆయన పేరు చూడండి, నేను చెప్తున్నాను జాగ్రత్తగా. ఆ KFC వ్యవస్థాపకుడు ఆయన పేరంటే కల్నల్ హార్లాండ్ డేవిడ్ సాండర్స్ అనేడు. ఆయన జీవితం ఎంత ఫెయిల్యూర్స్ అంటే, యవనస్తుడు ఉన్నటువంటి దినాలలో ఆయన పుట్టింది సెప్టెంబర్ 9, 1890 సంవత్సరం, చనిపోయింది డిసెంబర్ 16, 1980 సంవత్సరం. ఎందుకు చెప్తున్నంత ప్రత్యేకంగా ఆయన మనందరూ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకనంటే
ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, రైల్వే ఉద్యోగంలో. రైల్వే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఆ రైల్వే అధికారులు అందరూ కూడా వీడికి గర్వం ఎక్కువ, వీడు అవిధేయుడు అని చెప్పేసి ఆయన్ని ఉద్యోగం తీసేశారు. కొంతకాలం అయిన తర్వాత సర్లే ఏం చేస్తామని చెప్పేసి ఒక అగ్నిమాపక సిబ్బందిలో ఆ ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగంలో కూడా కొన్ని అనిర్య కారణాలు బట్టి తీసేశారు ఉద్యోగం నుంచి. వయసు పెరిగిపోతుంది, ఉద్యోగంలో స్థిరపడలేదు. ఆ తర్వాత ఎంతో కొంత చదువుకున్నాడు కాబట్టి న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ ప్రారంభించాడు. న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభిస్తే కొంతకాలం అయిన తర్వాత క్లయింట్ ఉంటాడు కదండి, ఎవరైనా కానీ న్యాయవాదికి క్లయింట్స్ ఉంటారు. నేను నీ పక్షాన్ని నేను వాదిస్తాను కోర్టులో అని చెప్పేసి కొంతమంది క్లయింట్స్ ఉంటారు. అలాంటి క్లయింట్స్ని ఈయన తీసుకుంటే ఏమైందో తెలియదు, ఆ క్లయింట్కి ఈయన గొడవ అయితే అప్పుడు కూడా న్యాయవాది ఉద్యోగం కూడా పోయింది. ఆ తర్వాత ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామని చెప్పేసి ఆ రోజుల్లో ద్వీపాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ రోజుల్లోనే అనుకోకుండా కరెంట్ వచ్చేసింది. కరెంట్ రావడం ద్వారా ఈ ద్వీపాల వ్యాపారం అంతా కూడా కుంటుపడిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే వయసు పెరిగిపోతుంది, ఏది చేసినా ఫెయిల్, అన్ని విషయాలు ఫెయిల్ అయిపోతున్నాడు. నిజంగా ఎప్పుడైతే కనుక ఆ ఉద్యోగంలోని వ్యాపారంలోని సంస్థను ఫెయిల్ అయిపోతే ఇంట్లో విలువ ఉంటుందా? ఉండదు. సంపాదించినప్పుడు ఒక రకంగా, సంపాదించినప్పుడు ఒక రకంగా. ఇలాంటి పరిస్థితి అంతా కూడా ఈయన అనుభవిస్తూ ఉంటున్నాడు. చివరికి ఆయనకి 65 సంవత్సరం వచ్చేసింది. ఎన్నో సంవత్సరం? 65 సంవత్సరం వచ్చింది. 65 సంవత్సరాల వయసులో మరలా వ్యాపారం స్టార్ట్ చేస్తూనే వెళ్ళాడు. నాకు తెలిసిన భార్య సహకరించకపోవచ్చు, బిడ్డలు సహకరించకపోవచ్చు, స్నేహితులందరూ కూడా ఏం చేస్తావు ఇప్పుడు నీకు 65 సంవత్సరాల వయసులో, ఏం వ్యాపారం స్టార్ట్ చేస్తావు, ఏం ముద్రిస్తావు, నోరు మూసుకుని జాగ్రత్తగా ఉండి ఎక్కడన్నా ఒక సెక్యూరిటీ జాబ్ చేసుకో అని ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో 65 సంవత్సరాల వయసులో ఈ యొక్క వ్యక్తి KFC అనేటువంటి చికెన్ అమ్మేటువంటి ఆ వ్యాపారం స్టార్ట్ చేద్దామని చెప్పేసి అతను అప్లై చేశాడు. ఓకేనా, ఫుడ్ అండ్ డ్రగ్స్ అంటది కదా, దానికి అప్లై చేశాడు. అప్లై చేస్తే ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 1009 సార్లు రిజెక్ట్ చేయబడ్డాడంటే. ఎన్నిసార్లు? 1009 సార్లు రిజెక్ట్. లేదు, అది తేడాగా ఉంది అని చెప్పేసి ఆ యొక్క పేటెంట్ అంటారు కదా, లేకపోతే దానికి అనుమతి ఇవ్వలేదు, ప్రభుత్వం వారు అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో మనమైతే ఏం చేస్తాం? నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఏది పట్టుకుంటుంది బొగ్గే, ఏది పట్టుకుంటుంది, నా జీవితంలో దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇన్ని కష్టాలేంటి అని చెప్పి ఈ వయసులో నేను ఇలా ఫెయిల్ అయిపోవడం ఏంటని చెప్పి కృంగిపోతాం. కానీ ఈ యొక్క కల్న ఏమాత్రం కృంగిపోలేదు, అలుపెరగని పోరాటం చేస్తాడు. జీవితంలో దేవుడు ఖచ్చితంగా అంతిమ విజయాన్ని ఇస్తాడు. నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా నా దేవుడు నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడని చెప్పి ఇతడు 65 సంవత్సరం వయసులో ఈ కష్టాలు, అవమానాలు, ఇబ్బందులన్నీ తట్టుకుని నిలబడ్డాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 2026 సంవత్సరానికి ఇంచుమించుగా 150 దేశాల వారు ఈ యొక్క KFC చికెన్ తింటున్నారంటే, 30,000 పైగా గొప్ప గొప్ప రెస్టారెంట్లు ఉన్నాయంటే అండి. ఆయన చనిపోయి ఎంతో కాలమైనప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆయన యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ, ఆయన యొక్క ఫోటో ఉంటుంది కదండి, ఆయన యొక్క పటాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓడిపోయావా నీ జీవితంలో ఈయన 65 సంవత్సరాలలో ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, ఏ విధంగా ఈ రోజున సాధించగలిగాడు. నీ జీవితంలో ఒక చిన్న వైఫల్యం వస్తే ఇది నాకొద్దు, చిన్నది ఫెయిల్ అయితే గనక ఇది నాకు అయిపోయింది, ఏదైనా జీవితంలో ఫెయిల్ అయిపోతే గనక దేవుని నిందించి అనేక మంది నించుకుని మనము నిందించుకుని చివరికి ప్రాణాలు తీసుకునేటువంటి ఈ సమాజానికి అనేక మంది గొప్ప గొప్ప వారందరూ కూడా మనకి ఒక మార్గదర్శనం. సో అంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క నీ వయసు ఎంత అయినా, నువ్వు కలిగి ఉన్న స్థితి ఏదైనా, నువ్వు కలిగి ఉన్న పరిస్థితి ఏదైనా, నీ జీవితంలో నీవు నేను కూడా విశ్వాసం కలిగి ఉంటే, ఒక నిరీక్షణ కలిగి ఉంటే, ఒక హోప్ కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో అనుకున్న ప్రతిదీ కూడా సాధించేటువంటి అవకాశాన్ని ప్రోపిస్తాడు. ఆ టైం వరకు కూడా ఎదురు చూడాలి. ఆ టైం రావడానికి అవసరమైతే సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. అంతిమ విజయాన్ని జీవితంలో చూస్తా, శాశ్వత విజయాన్ని జీవితంలో చూస్తా, తరతరాలకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. నేను ఎప్పుడు కూడా ఎవరి కోసమైనా ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళని దీవించు ప్రభు, దీవించు ప్రభు ఎప్పుడు అన్నాను.
ఈరోజు మన పిల్లలు 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు చక్కగా పాస్ అయ్యారు. వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వీడిని దీవించు ప్రభా, ఈమెను దీవించు ప్రభా అని ప్రార్థన చేయను. నా ప్రార్థన మొదటి నుంచి ఏంటో తెలుసా? నా పిల్లలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన, 10 మందికి అన్నం పెట్టే స్థితిలో ఉండాలి, 10 మందిని పోషించేవారుగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో వీళ్ళు ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాలు ఎప్పుడూ కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కృప చూపించాలి. అయితే ఈ రోజున ఫెయిలర్స్ యోబు యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధముగా ఉన్నతమైన రీతుల్లో ఆశీర్వదించాడో ఆ మాటలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోబోయే ముందు దేవునికి మనిషికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని ఎలీఫజ్ వివరించినటువంటి ఆ వివరణ మనందరికి కూడా చాలా సంతోషకరం. యోబు గ్రంథం చాలాసార్లు చదివాను కానీ యోబు యొక్క గ్రంథములో ఎలీఫజ్ అనే జ్ఞానవంతుడు, ఎలీఫజ్ అనేటువంటి దైవిక జ్ఞానం కలిగిన ఈ వ్యక్తి, అతడు ఏ విధంగా దేవునికి మనిషి ఉన్నటువంటి సత్సంబంధాన్ని వివరించాడో 5వ అధ్యాయం అంతా కూడా నేను వివరిస్తాను. కానీ టైం లేదు కాబట్టి నేను రెఫరెన్స్ చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా బైబిల్ చదవడానికి ప్రయత్నించండి. ఓకే, అందరూ చదువుతారని చేతుల పైకి ఎత్తండి. 5వ అధ్యాయం అంతా కూడా చదువుకొస్తానని వాళ్ళందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, అందులో మొట్టమొదటిది 5వ అధ్యాయం 1-2 వచన యొక్క సారాంశం ఏంటి? ఓకేనా? 1-2 వచనాల యొక్క సారాంశం. ఆ సారాంశం ఏంటంటే 5వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు మొరలిన ఎడల నీకు ఉత్తరమే గలవాడు ఎవడైనా ఉండునా? పరిశుద్ధ దూతల్లో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యము గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, ఎలీఫజ్ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటెన్షన్, మనసులో ఉన్న ఆలోచన దానం ఏంటో తెలుసా? ఒక మనిషిని దేవునికి దూరం చేసేది, మనిషిని దేవునికి దూరం చేసేది ప్రధాన కారణం ఏంటో తెలుసండి? అది పాపం. పాపం వలన మానవ జాతి దేవుని నుంచి దూరం అయిపోయింది. ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించినటువంటి సృష్టి యొక్క ఆలోచన విధానము నిత్యము కూడా తన ప్రజలు తనతో పాటు ఉండాలనేటువంటి ఆలోచన దేవాతి దేవుడు కలిగి ఉన్నాడు. అయితే ఆదాము అవ్వ చేసినటువంటి ఆ అవిధేయత అనే పాపం బట్టి ఏదేను తోటలో నుంచి దేవునికి దూరం అయిపోవలసిన పరిస్థితి, అంటే సెపరేషన్. ఏ వ్యక్తినైనా కానీ దేవునికి దూరం చేసేటువంటి ప్రధానమైనది ఏంటో తెలుసా? పాపం. మనిషి జీవితంలో దేవునికి అవిధేయతగా చేసిన ఈ యొక్క ఆదాము అవ్వ చేసిన ఈ పాపము దేవునికి దూరం చేసేసిన మనుషుల్ని. అవునా కాదండి? ఈ రోజున చాలా మంది దేవుని విడిచిపెట్టేయడానికి, దేవుని సన్నిధికి రాకపోవడానికి ప్రధాన కారణము ఆ సెపరేషన్ ఎందుకు వస్తుందంటే, మనిషి జీవితంలో కలిగి ఉన్నటువంటి అవిధేయత అనే పాపం. ఏ రకమైన పాపం కావచ్చు, అది మనిషిని దేవుణ్ణి విడదీస్తారు. విడిపోయిన మనిషిని దేవుణ్ణి కలపడానికి ఒక మధ్యవర్తి అవసరము. యోబు కలిగి ఉన్న ఈ స్థితికి, యోబు పక్షాన ప్రార్థన చేయడానికి ఒక మధ్యవర్తి అవసరము అనే విషయాన్ని ఎలీఫజ్ చూపిస్తూ ఉంటున్నాడు. అంటే ఈ రోజున ప్రతి మనిషి కూడా మధ్యవర్తి అనేది లేకపోవడం ద్వారా సమాధానమైన బంధాలు ఉండలేదు. అవునా కదండి? ఈ రోజున ప్రతి కుటుంబంలో ఏముంటున్నాయి? అపార్థాలే. అవునా కదండి? ఏ కుటుంబంలో చూసిన అన్నదమ్ముల మధ్య సమస్యలు రావడానికి కారణం అపార్థాలే. అక్క చెల్లెల మధ్య గొడవలు రావడానికి కారణం అపార్థాలే. అవునా కదండి? సో కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మధ్యవర్తి అనేది చాలా చాలా అవసరం. విడిపోయిన బండ సందుల్లో మధ్య నిలబడవలసినటువంటి వ్యక్తులు చాలా అవసరం. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా మీరు మధ్యవర్తులుగా ఉండాలి, కానీ విడదీసే వారికి ఎవరో కూడా ఉండకూడదు. గొడవలు రావడం సహజం. దేవునికి మనిషికి మధ్య ఆ ఎడబాటు రావడం అనేది వచ్చింది పాపం వల్ల. అలా ఎడబాటు వచ్చినటువంటి మనిషి దేవునికి మధ్య పునరుద్ధరణ కుదించడానికి ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తే నూతన నిబంధన గ్రంథంలో మన యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడండి.
నీతిమంతుడు ఎవడూ లేడు, ఎవడూ కూడా లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని చేరుకోలేకపోతున్నారు, దేవునితో మాట్లాడలేకపోతున్నారు, దేవుని ముఖం చూపించలేకపోతున్నారు, దేవునితో సంభాషణ చేయలేకపోతున్నారు, దేవునితో హృదయపూర్వక మనసుకి మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి మనిషిని దేవుడు మరలా పునరుద్ధరింపజేసుకోవడానికి, తనతో ఐక్యపరచుకోవడానికి ఒక మధ్యవర్తి అవసరం. మనిషికి దేవునికి మధ్య ఉన్న అగాధాన్ని, ఆ యొక్క అవరోధాన్ని తొలగించిన ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కగా వివరించారో చూడండి. 2వ అధ్యాయము 25వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకిని మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి నరరూపుగా రావడానికి 33 సంవత్సరాల వయసులో ఆయన విలువైన రక్తాన్ని చిందించడానికి ఈ రోజు ఎలీఫాజ్ అనుకున్నట్లుగా మనిషి పాపను బట్టి శిక్ష వస్తుంది అనుకుంటే, ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కూడా పాప శిక్షని భరించాడు. శిలువ మీద ఆయన వేలాడుతూ ఉంటుంటే ఈయన ఏదో పాపం చేస్తుంటాడు కాబట్టి ఈ శ్రమ అనిపిస్తున్నాడు. ఈయన దైవ కుమారుడైతే గనక ఈ శ్రమలు ఎందుకు ఆయనకు వస్తాయి? నిజంగా ఈ దేవుని కుమారుడైతే గనక శిలువ నుంచి ఎందుకు దిగలేకపోతున్నాడు? ఈయన నిజంగా దేవుని కుమారుడైతే గనక ప్రజలను ఎందుకు శపించలేకపోతున్నాడు? ఎందుకు నిజంగా దేవుని కుమారుడైతే గనక ఈయన గాయపరిచిన వారిని, తిట్టిన వారిని ఎందుకు శిక్షించలేకపోతున్నాడు? ఈ నరుడు కాదు, ఈ నిజంగా పాపాత్ముడు అనుకున్నారు. మనందరి పాపం ఆయన మీద, దోషములన్నీ కూడా ఆయన మీద మోపబడినాయి. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడయ్యాడో తెలుసా? మన యొక్క దేవునికి మనకున్నటువంటి ఆ సత్సంబంధాన్ని పునరుద్ధరింప చేయడానికి దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరుడికి మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి వచ్చి చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి తెలుసా? విడిపోయిన మనిషిని దేవుని కలిపాడు, దూరం అయిపోయిన మనిషిని దేవుని దగ్గర చేశాడు. దూరం అయిపోయిన పాపం బట్టి దూరం అయిపోయిన మనిషిని దేవునికి హత్తుకునేటట్లుగా చేశాడు. అబ్బా తండ్రిని పిలిచే యోగ్యత మనకి ఇచ్చాడు. ఏ మనిషి కూడా, భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా నేను పాపము చేయలేనటువంటి వ్యక్తిని, నా పాపం నేను కడుక్కున్నాను, నేను పరిశుద్ధనయ్యానని చెప్పే ఆ అర్హత ఏ ఒక్కరికి లేదని చెప్పి ఇదే యోబు గ్రంథంలో వివరిస్తుంది. అలాంటి మనిషిని దేవునికి దగ్గర చేయడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడనే విషయాన్ని ఎలీఫజ్ నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆగమన కొరకు ఆయన వివరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే, రెండోదిగా యోబు గ్రంథము, అదే యోబు గ్రంథము 2వ మాట 5వ అధ్యాయం, 5వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే కనుక 6వ వచనం మనం చదువుకున్నాం కదండి. శ్రమ ధూళిలోంచి పుట్టదు, బాధ భూమిలోంచి నిప్పురవ్వలు పైకి ఎగురు పడుతున్నట్లు నరులు శ్రమ అనుభవనాకే పుట్టి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దీని యొక్క సారాంశం లేదా ఎలీఫజ్ యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే, ప్రతి మనిషి జీవితంలో ఆయన యొక్క ఆలోచన మంచిదే. ఎక్కడైనా చూడండి, దేవుని యొక్క సన్నిధిలో 2 రకాలైన శ్రమలు మనకు వస్తాయి. ఒకటి మన యొక్క స్వయంకృత అపరాధాన్ని బట్టి తెచ్చుకున్నటువంటి శ్రమలు, రెండోది దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిన శ్రమలు. ఈ 2 శ్రమల్ని గుర్తించేటువంటి దైవిక జ్ఞానం అనేది మనందరికీ అవసరం. చాలామంది స్వయంకృత అపరాధాన్ని బట్టి తెచ్చుకున్న శ్రమలని దేవునికి ఆపాదించి దేవుడు నన్ను శోధిస్తున్నాడు, చచ్చికొచ్చిన నా బాధలు తగ్గట్లేదు, చచ్చికొచ్చిన నా జీవితంలో మంచి రోజులు చూడట్లేదని చెప్పి చాలామంది దేవుని మీద అలిగి, దేవుని మీద కోపగించి, దేవుని యొక్క ప్రేమకి దూరమైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క ఎలీఫజ్ చెప్పినటువంటి మాటల యొక్క అంతరార్థం ఏంటంటే, ప్రతి మనిషి తమ జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ శ్రమకి కారణము. అవునా కాదండి? అవునా కాదు? మన జీవితంలో మనం తీసుకునే ప్రతి స్టెప్, మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయము మన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు తీసుకొస్తా ఉంటాయి. నీవు జీవితంలో అనుభవించేటువంటి ప్రతి శ్రమకి కారణము వాడు అని అంటాము, కానీ 100% నీ జీవితంలో వచ్చిన ప్రతి శ్రమకి కారణము మనమే.
మన యొక్క అవిధేయతే, మన జీవితాలు మనం తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాలే, మన జీవితంలో మనం తీసుకున్నటువంటి ఆ తొందరపాటు నిర్ణయాలు, ఆ శాపగ్రస్త నిర్ణయాలు, దేవునికి ఇష్టమైన నిర్ణయాలు నీ జీవితంలో మొదట నీకు చాలా ఆతృతగా ఉండవచ్చు, లేదా చాలా ఆనందంగా ఉండవచ్చు, కానీ విషాదకరమైన ముగింపు నీ జీవితంలో మిగిలిచినటువంటి ప్రతిదీ కూడా నీ జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలే. అవునా కాదండి? సో కాబట్టి ఎలీఫాజ్ ఏం చెప్తున్నాడంటే, మనిషిని దేవుడు ఎక్కడ కూడా స్వాభావికంగా ఆయన శోధించడు. మనిషి ఈ రోజున తాను తీసుకున్న నిర్ణయము వాడు అక్కడికే కాదు, కుటుంబం అంతటి కూడా నష్టాన్ని తీసుకొస్తారు. ఈ రోజున మన పేపర్ చదివినా, మీడియా చూసినా, ఎక్కడ చూసినా కానీ ఈ రోజున మనిషి యొక్క అవిధేయత, మనిషి తీసుకున్న నిర్ణయము ముగింపు అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఒక తాగుబోతూ ఆ త్రాగుడు వల్ల వాడు ఒక్కడికే కాదు, కుటుంబానికి నష్టం. ఒక వ్యక్తి తన జీవితంలో తీసుకున్న నిర్ణయం అనేది ఆ వ్యక్తి ఒక్కరిదానికే కాదు, కుటుంబం అంతటి కూడా నష్టాన్ని తీసుకొస్తుంది, పిల్లల్ని అనాథులుగా చేస్తుంది. ఈ రోజున భయంకరమైనటువంటి అనేక పిల్లలు రోడ్డుని పడిపోవడానికి, అనేక మంది పిల్లల యొక్క జీవితాలు ఆ తల్లిదండ్రులు వాళ్ళని అనాథులుగా చేయడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? మనిషి జీవితంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు మనిషిని అనేక రకాలుగా ఇబ్బందిని గురి చేస్తున్నాయి, అనేక రకాలుగా కష్ట నష్టాలు గురి చేస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరము కూడా మన జీవితాల్లో వచ్చే ప్రతి సమస్యకి కారణము దేవుడు, లేకపోతే వాళ్ళని బట్టి ఇలా అయిపోయాం, వీళ్ళని బట్టి ఇలా అయిపోయామని అనుకోకూడదు. ప్రతి మనిషి కూడా నా జీవితంలో వచ్చిన శ్రమ కారణము నా నిర్ణయాలే. కాబట్టి ఈ యొక్క ఇంటెన్షన్, ఎలీఫాజ్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దాని ద్వారా వచ్చే పర్యవసానం అంటారు కదా, దాని ద్వారా వచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా ఘోరంగా ఉంటాయని చెప్పి వివరిస్తూ ఉంటున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే కృపగల దేవుడు. ఎందుకంటే ఎలీఫాజ్ యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. అవునా కాదండి? ప్రేమ విత్తే ప్రేమ కోస్తాం, ద్వేషం విత్తితే ద్వేషాన్ని కోస్తాం. అవునా? ఏది విత్తుతామో అదే పంటని మనం కోస్తాం. అవునా కాదండి? అవునా కాదా? దయచేసి గమనించండి, మన జీవితాల్లో ఉన్న ప్రతి అవిధేయత ఫస్ట్ ఒకేసారి మొక్కగా రాదు, వస్తుందండి. దుమ్ములో మనం వేసినటువంటి విత్తనము దుమ్ములో పడుతుంది, వర్షం వస్తుంది, ఆ దుమ్ము కాస్త మట్టిగా మారుతుంది, ఆ మట్టిలో నుంచి నువ్వేది విత్తుతావు అదే మొలుస్తుంది. ఇది కరెక్ట్? అవునా కాదండి? అవునా కాదా? అలాగే ఈ రోజున అందుకనే యొక్క ఎలీఫాజ్ ఇంటెన్షన్ ఏంటంటే, దుమ్ములో నుంచి ఏం పుట్టదు? శ్రమ పుట్టదు, బాధ భూమిలో నుంచి పుట్టదు. నువ్వు విత్తావు, చూడండి, విత్తావు, నువ్వు ద్వేషం విత్తావు. ఆ ద్వేషం విత్తినప్పుడు ఆ ద్వేషం అనేది మొక్కగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయాన్ని మనం గుర్తించాలి. అవునా కాదండి? ఎవరైనా సమస్యలు వచ్చినాయని చెప్పారనుకోండి, సమస్యలు ఒకేసారి వచ్చేస్తాయా? దాని వెనకాల దాని ముందు కూడా చాలా జరుగుతుంది. అవునా కాదండి? అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించవలసిన దైవిక జ్ఞానం మనందరం కూడా కలిగి ఉండాలి. అందుకనే ఈ రోజున మట్టిలో నుంచి ఎప్పుడు కూడా శ్రమ పుట్టదు. మట్టిలో నుంచి శ్రమ ఎప్పుడు కూడా పుట్టదు. భూమిలో నుంచి మొక్క ఎప్పుడు కూడా మొలదు. ప్రతి మనిషి వాళ్ళ జీవితాలు ఏది విత్తుతారో అదే పంటని కోస్తాం. ప్రతి ఒక్కరము కూడా మంచి విత్తితే, ప్రేమను విత్తితే ప్రేమ అనే విత్తనాలు కోస్తాం, పగ ద్వేషాన్ని విత్తితే పగ ద్వేషాలను కోతని కోస్తాం. సో అందు కాబట్టి ఎలీఫాజ్ గుర్తించాడు. మూడోదిగా మనం చూసినట్లయితే కనుక విమోచన. 8వ అధ్యాయం నుంచి 16వ వచనం వరకు కూడా, 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు కూడా దేవుని సన్నిధిలో అంటున్నాడు, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును, దేవుడే నాకు వ్యాజ్యం అప్పగించెను, ఆయన పరిశోధించని జాలని మహాకార్యములను లెక్కలేని అద్భుతము క్రియలు చేయవాడు, ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేసేవాడు. ఇవన్నీ కూడా చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే గనక దేవుడు లెక్కలేనటువంటి అద్భుతాలు చేసేవాడు. ఈ రోజున మనిషిని, దేవునికి దూరం అయిపోయిన మనిషిని, లేదా తను తీసుకున్న శాపగ్రస్త నిర్ణయాల ద్వారా నశించిపోయిన మనిషిని తిరిగి పునరుద్ధరింప చేయడానికి ఆయన నమ్మదగిన దేవుడు, విమోచకుడు అనే విషయాన్ని ఇక్కడ అంటున్నాడు కదండి. అట్లు ఆయన దీనులను ఉన్నతమైన స్థలములో ఉంచును,
దుఃఖపడు వారిని క్షేమముగా లేవనెత్తును అని అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే పునరుద్ధరణ. దేవుడు ఆయనకున్నటువంటి ఉన్నతమైన లక్షణం ఏంటంటే పునరుద్ధరణ చేయగలవాడు. నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, నీ పరిస్థితి ఎంత చేజారిపోయినా, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడితే, నీ జీవితంలో నీ దీనస్థితిలో నుంచి, నువ్వు కలిగి ఉన్న దుఃఖకరమైన పరిస్థితి నుంచి నిన్ను క్షేమముగా ఆయన విమోచించగలవాడు, నిన్ను లేవనెత్తగలవాడు అనే విషయాన్ని ఆయన ఇక్కడగా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మహత్కార్యములు చేయవాడు. శూన్యములను సమస్తను సృష్టించిన గొప్ప దేవుడు నీ స్థితిని, నీ యొక్క పరిస్థితిని దేవుడు విమోచించి ఉన్నతమైన స్థాయిలో ఆయన పెట్టడానికి ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని యొక్క శిక్షను తృణీకరించకము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుడు శిక్షించిన నరుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుని యొక్క శిక్షను ఎప్పుడూ కూడా తృణీకరించొద్దు. అద్భుతమైన మాటనే. అంటే ఒక వ్యక్తి డిసిప్లిన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అంటే దాన్ని ఏమంటారు? క్రమశిక్షణ. దేవుడు మనల్ని క్రమశిక్షణలో నడిపించడానికి కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో కొన్ని శిక్షలు అనుమతిస్తాడు. అవునా కాదండి? అవునా కాదండి? మంచి టీచర్ ఎప్పుడు అనిపించుకుంటాడు? సామెతలో ఒక మాట ఉంటుంది, బెత్తం వాడినటువంటి తండ్రి తన కుమారుడికి ఏమైపోతాడు? విరోధి అయిపోతాడు. అవునా కాదండి? బెత్తం వాడని తండ్రి తన పిల్లలకి ఏమైపోతాడు? విరోధి అవుతాడు. కాబట్టి మనము ఖచ్చితంగా కొన్ని సందర్భాలు మన పిల్లలు ఏం చేస్తాం? శిక్షిస్తాం. ఎందుకు శిక్షిస్తామంటే వాడి మీద ప్రేమ లేక కాదు. ఎందుకు బాధ పెడతామంటే వాడి మీద ఆ మమకారం లేక కాదు. ఎందుకనంటే ఆ శిక్ష ద్వారా వాడు మంచి మార్గం నడవాలనేదే మన యొక్క ఆలోచన. అలాగే సర్వశక్తుని యొక్క దేవుని యొక్క శిక్షని మనం తృణీకరించకూడదు. ఆయన దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. ఎవడు ధన్యుడు అంటే గనక దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. ఈ రోజున మనుషులు, అలాగే ఈ రోజున విశ్వాసులు, ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా ఎలాగ ఉంటున్నారు చెప్పండి? వాక్యం ద్వారా గద్దిస్తే లోబడే ఉన్నారు ఈ రోజుల్లో. వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా గద్దించే గనక దాన్ని స్వీకరించే మనుషులు ఎవరైనా ఉన్నారండి? లేరు. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు అనేటువంటి ధోరణులతో బ్రతుకుతున్నారే తప్ప నిజంగా దేవుడు నన్ను గద్దిస్తున్నాడంటే, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడంటే ఈ శిక్ష నా మరణం కోసం కాదు, ఈ బాధ నన్ను కృంగదీయడానికి కాదు, నా జీవితంలో వచ్చిన శ్రమ నన్ను దేవునికి దూరం చేయడానికి కాదు, కానీ ఆయనకి మరింత దగ్గర చేయడానికి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. ఆ శిక్ష, దేవుని యొక్క శిక్షను పొందుకున్న మనుషుడు ధన్యుడు. అందుకని యోబు ధన్యుడయ్యాడు. యోబుకు 2 అంతలుగా ఆశీర్వదించబడ్డ కారణం ఏంటో తెలుసా? దేవుని శిక్షని అతడు స్వీకరించాడు. దేవుని శిక్ష ద్వారా అతడు చక్కని క్రమశిక్షణలో ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన పిల్లల్ని ఏ విధంగా మనం శిక్షిస్తూ ఉంటామో, మన పిల్లల్ని ఏ విధంగా మనం క్రమశిక్షణలో పెడతా ఉంటామో, అలాగే దేవుడు కూడా కొన్ని సందర్భాలలో మనకి కూడా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతించి ఆయన వైపు నడవడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకనంటే గనక స్పష్టంగా రాబడుతుంది, గాయపరచువాడు ఆయనే. తర్వాత మాట, గాయము చేయవాడు ఆయనే, ఆయన చేతిలే స్వస్థపరచును, ఆయన చేతిలే మనల్ని స్వస్థపరచును. గాయము చేయవాడు ఆయన, మన స్వస్థపరిచేవాడు కూడా ఆయనే. కాబట్టి మనమందరము కూడా ఆయన శిక్షకి లోబడేవారు ఉండాలి. ఆయన శిక్ష మన క్రమశిక్షణలో పెడతాది కనుక ప్రతి ఒక్కరము కూడా సర్వశక్తుడు చేతిలో గనక మనము శిక్షించబడితే మనం ధన్యులమైపోతాం, ధన్యులుగా మారుతామనే విషయాన్ని గుర్తెరిగి ప్రభు సన్నిధి మనం అందరం కూడా ఎప్పుడు కూడా ప్రభు శిక్షను తప్పించుకోవడానికి, ప్రభు శిక్ష దూరమైపోవడానికి మనం ప్రయత్నం చేయకుండా సర్వశక్తుని యొక్క తీర్పుని, సర్వశక్తుని యొక్క క్రమశిక్షణని మనం అందరము కూడా పాటించాలని ప్రభువుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు కృపను బట్టి
గలతీ 6:1. సహోదరులారా, సహోదరులు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు సాధువును తానును శోధింపబడినేమని మీలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘాన్ని ఉద్దేశించి విలువైనటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమని తన విషయంలో చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. దేవుని స్తోత్రం. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. సో దీని అర్థం ఏంటంటే, ఎవడైనను ఏదైనా తప్పిదములు ఉంటే గనక ఆ తప్పిదములు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈ రోజున నీ జీవితంలో మార్పు చెందని చెప్పి మనం సాత్వికమైన మనసుతో అట్టి వాడికి మంచి దారిలో, మనం శోధించబడకుండా, మన శోధనలో పడిపోకుండా మంచి దారిలోకి వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రోజున చాలా మందిని గూర్చి ఒక విషయాలు మనకు తెలిసినాయి అనుకోండి, మనం ఏదో పెద్ద పరిశుద్ధం అన్నట్లుగా, నీలంటోడు ప్రార్థన రాకూడదు, నీలంటోడు ఎందుకు చర్చకు వస్తూ ఉంటా అన్నట్లుగా మనం కాకుండా సాత్వికమైన మనసుతో, అంటే మనం శోధించబడకుండా వారిని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళని ప్రభువుని నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. వారిని మంచి మార్గం నడిపించడానికి మనం అలా చేయకపోతే వెలిగించబడిన ఒక వ్యక్తి, దేవుని చేత వెలిగించబడిన వ్యక్తి గనక మరలా దేవునికి దూరం అయిపోతే అట్టి వారిని మరలా దేవుని వైపు తిప్పడం అనేది చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. నీ సహోదరులు ఏదైనా కానీ తప్పిదంలో ఉన్నప్పుడు వారిని సాత్వికమైన మనసుతో ప్రభు వైపు నడిపించవలసిన బాధ్యత సంఘంలో ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా సర్వసాధారణమైనటువంటి విషయాలలో మనం అందరము కూడా ప్రభు వైపు అనేక మంది త్రిప్పడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ మీద కోపం పెట్టుకుని, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని, నీలాంటి అపవిత్రుడు, నీలాంటి దుర్మార్గురాలు ప్రభు సన్నిధికి రావడానికి అర్హులు కాదు, మీరు అసలు ప్రభు ముఖం చూడకు, నువ్వు చర్చికి రాకు అనేటట్లు కాకుండా నీకు నచ్చిన చర్చికి వెళ్ళు, నువ్వు నచ్చినటువంటి దేవుని సేవకుని దగ్గర వాక్యం విను, కానీ ప్రార్థన మానుకో అని చెప్పి సాత్వికంతో వాళ్ళందరినీ కూడా ప్రభు వైపు నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్నే రిస్టోరేషన్ 18వ అధ్యాయం నుంచి 18వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూసినట్లయితే గనక రిస్టోరేషన్ అంటే పునరుద్ధరింప చేయాలి. పడిపోయిన వారిని అలా విడిచిపెట్టకూడదు, దూరం అయిపోయిన వాళ్ళని విడిచిపెట్టకూడదు. ప్రభువుకు దూరం అయిపోయిన అనేక మందిని ఆ ప్రేమతో సాత్వికంతో ప్రభు వైపు నడిపించేటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం అందరము కూడా తెలుసుకోవాలనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇక 5వ అధ్యాయం 24 నుంచి 26 వచ్చిన వరకు ఒక మాట చదివండి. 26 వచనం చదవండి. నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది కూడా పోయి ఉండదు, మరియు నీ సంతానం విస్తారమగునయు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ మరొక విలువైనటువంటి మాట ఇక్కడ ఎలిఫజ్ మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమంటారంటే లాంగ్ విట్ అంటే దీర్ఘాయువు. ఏంటంటే దీర్ఘాయువు. ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించండి, తల నెరిసిన వారి ఇంటికి ఉండుట ఆశీర్వాదం. దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి దీర్ఘాయువు ప్రభు ఇచ్చాడు. ఎప్పుడు కూడా వాళ్ళని మనం భారంగా భావించకూడదు. ఇక్కడ వాక్యం అంటుందంటే, దయచేసి ఇక్కడ ఏమని అక్కడ సంబోధిస్తున్నాడంటే, ప్రతిదీ కూడా నీ కుటుంబము భూమి మీద పచ్చిక వలె విస్తరించిన నీకు తెలియను, నీ ఇంట వస్తువులో నువ్వు లెక్క చూడగా ఏది కూడా పోయి ఉండదు అని చెప్పి
అక్కడ ఏమంటున్నాడంటే వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు. అవునా కాదని మనం విత్తనం వేస్తాం, ఆ విత్తనము ఎదుగుతుంది. విత్తనం ఎదుగుతున్నప్పుడు ఆ యొక్క ధాన్యపు గింజగా మారడానికి కొన్ని నెలలు పడతాయి, 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడిన ఆ పంటని ఇంటికి తీసుకొచ్చారంటే అర్థం ఏంటి? అది విత్తనం వేసిన నాటి నుంచి కోత కోసి పండేంత వరకు కూడా అది స్థిరంగా ఉంది అని అర్థం. అవునా కాదండి? ఎక్కడ రాలిపోలేదు, పడిపోలేదు, పాడైపోలేదు అని అర్థం. అవునా కాదా? అలా అర్థమవుతుంది అందరికీనే? అర్థమవుతుందమ్మా? అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నీవు పూర్ణ వయస్సు గలవాడివై నీవు సమాధిలోకి చేరుదువు అంటే దీని అర్థం ఏంటంటే దీర్ఘాయువు. దేవునితో ఉన్న సత్సంబంధం మనకి ఏమిస్తుందంటే దీర్ఘాయువు. మన మధ్యలోనే దేవుడు నిర్గమకాండము 23వ అధ్యాయము 26వ వచనంలో నీ దినముల లెక్కనే సంపూర్తి చేసేదని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు నియమించినటువంటి ఆ యొక్క దినముల కంటే ముందుగానే చాలామంది ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. చాలామంది చనిపోతున్నారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందుగానే త్రాగి వాళ్ళ యొక్క జీవితంలో అనేక మంది దీర్ఘాయు పొందుకోకుండా చచ్చిపోతున్నారు. కానీ దేవాతి దేవుడు నన్ను కూడా ప్రేమించి నీకు నాకు కూడా దీర్ఘాయువు ఇచ్చాడు. యోబుతో అంటున్నాడు కదా, నీవు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధులకు చేరదు అంటే దీర్ఘాయువు. నీ పిల్లలు నువ్వు చూచేది అంటాడండి. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరికీ కూడా దేవాతి దేవుడు దీర్ఘాయువు ఇస్తాడనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. చివరగా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే చూడండి, మేము ఈ సంగతిని పరిశోధించుచితిమి, అది అలాగే ఉన్నది, ఈ మాట ఆలకించి దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించడానికి తన వాక్యాన్ని మరియు పరిశోధన అందించున్నాడు. మీరు దేవుని మనస్సును తెలుసుకోగలమని ప్రకటించవచ్చు. చాలామంది వాళ్ళ జీవితాల్లో ఎలిఫస్ గుర్తించినట్టు విలువైన విషయం ఏంటో తెలుసండి? గైడెన్స్. ఏంటండి? మీ జీవితాల్లో తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల దేవుని యొక్క గైడెన్స్, ఏమంటారు తెలుగులో? దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆలోచన మనకు ఎంతైనా అవసరం. ఈ రోజున చాలామంది విశ్వాసులకి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటో తెలుసండి? చాలామంది విశ్వాసులకి దేవుడిస్తున్న హెచ్చరిక, ఖచ్చితంగా మనం ఎవరికైనా ఇతరులకి ఒక సలహా చెప్పినా సేవకులమైన దేవుడు నాకు అలా చెప్పాడు, ఇలా చేయమన్నాడు, దేవుడు అలా చెప్పాడు, వివరించమన్నాడు అని చెప్పి మన మనసుకు నచ్చినట్లుగా మనం ఇతరులకు సలహాలు చెప్పినట్లుగా ఉంటే ఖచ్చితంగా ఆ సలహాలని విఫలమైపోతూ ఉంటాయి. విశ్వాసులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా అతని యెహోవాని అడగవలెను. మనకి దేవుని యొక్క ప్రత్యక్ష తెలియాలంటే కనుక ఆయన మోకాల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడే నిన్ను చక్కగా నడిపిస్తాడు. కాబట్టి ఆయన నడిపింపు కొరకు మనం అందరం అక్కడ ఎదురు చూడాలి, దేవుడిచ్చే జ్ఞానం కొరకు. ఎందుకంటే నీ వాక్యమే నా పాదములకు దీపం. దేవుని వాక్యాన్ని మన ఆధారంగా చేసుకుని మన జీవితాల్లో ప్రతి స్టెప్ తీసుకోవాలి తప్ప మనకి నచ్చినట్లుగా మనం మెచ్చినట్లుగా ఎప్పుడు కూడా మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదని ఈ చివరి వచ్చిన 27వ వచనంలో అంటున్నాడు కదండి, మేము ఈ సంగతిని పరిశోధించుచితిమి, అది అలాగనే ఉన్నది, ఈ మాటలు ఆలకించి నీ మేలు కొరకే తెలుసుకుని. అంటే దేవుడిచ్చేటువంటి ప్రతి ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా మనకు మనసు నచ్చినట్లు కాకుండా దేవుని ఆలోచన ప్రకారం నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా నడవాలంటే కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి, ప్రార్థన ఆధారంగా చేసుకోవాలి. ఎందుకంటే మనకున్నటువంటి ఆలోచన తెలుసా, మనిషి తన జీవితం ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎట్టిదైన వాడి దృష్టికి ఎలా కనపడుతుంది? యోగ్యంగా కనిపిస్తుంది. అవునా కాదండి? యోగ్యంగా కనిపిస్తా లేదా? మనిషి తన జీవితం చేసుకున్న మార్గం ఎట్టిదైనను వాడి దృష్టి యోగ్యంగా నడిపి చివరికి అదేమవుతుంది? మరణానికి దారితీస్తుంది. సో కాబట్టి ప్రతి విషయంలో కూడా మన దేవుని యొక్క గైడెన్స్, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడడానికి ప్రయత్నం చేద్దాం. మన దిక్చూచి దేవుని వాక్యం, మన దిక్చూచి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మన దిక్చూచి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సహవాసము, వాటిని ఆధారంగా చేసుకుని మన జీవితాల్లో
నిర్ణయాలు తీసుకోవడానికి, ఆయన యొక్క ఆలోచన ప్రకారం నడవడానికి మనం ప్రయత్నించేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. యోబు గ్రంథములో 5వ అధ్యాయంలో దేవునికిని మనిషికిని ఎంత ఉన్నతమైన సత్సంబంధం కలిగి ఉందో ఎలీఫజ్ చక్కగా వివరించాడు. దయచేసి దూరం అయిపోయినటువంటి ఆ సహవాసాన్ని పునరుద్ధరించుకోవడం ప్రయత్నం చేద్దాం. పాపం వల్ల నీ జీవితంలో వచ్చిన కష్టానికి ఆ పశ్చాత్తాపపడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన నిన్ను కూడా విమోచించడానికి ఆయన సమర్థుడు. మనల్ని శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? మనమందరం క్రమశిక్షణలో ఉండాలని. దేవుడు మనకి దీర్ఘాయువు ఇస్తాడు. నువ్వు కోల్పోయినవన్నిటినీ కూడా పునరుద్ధరింపచేయగలవాడు. ఆయన నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి విలువైనటువంటి మాటలు యోబు గ్రంథాన్ని ఉద్దేశించి మాకు తెలియజేసిన ప్రతి మాటని మా జీవితానికి అన్వయించుకుని నీ కొరకు బ్రతకడానికి కావలసిన కృప దయచేయండి అయ్యా. మీకును మాకున్నటువంటి సత్సంబంధాన్ని ఎలీఫజ్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే చక్కగా వివరించాడు తండ్రి. ఆ వివరాత్మకమైన మాటలు మా జీవితాన్ని అర్థం చేసుకుని మేము కూడా ఈనాటికి కూడా మా జీవితానికి అన్వయించుకోవడానికి కావలసిన కృప దయచేయమని, విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.